హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి, సూరత్ వీడియోస్ అయితే. నా ఛానల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వీడియో ఏంటి అని అంటే, ఇందులోనైతే నేను కుక్కర్లో అయితే బిర్యానీ తయారు చేసి అయితే చూపించబోతున్నానండి. రైస్ కుక్కర్లో బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా అయితే మేము టిఫిన్ అయితే చేస్తున్నామండి. ఇది నార్త్ స్పెషల్ టిఫిన్ అండి. ఇక్కడ సూరత్లో ఉంటాం కదా మేము. ఇంకా చాలా రోజులు అవుతుంది బావని తీసుకురామంటే తన తీసుకురావట్లేదు, తనకు తెలియదు ఇది అని. ఇంకా నేనే వెళ్ళాను బావతో. అయితే ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే బావని తీసుకెళ్ళి అయితే తీసుకొచ్చుకున్నానండి. ఇది డోక్లాని ఇదడా అంటారండి ఇక్కడ. నాకైతే చాలా ఇష్టము. ఇంకా బావకైతే పెట్టేశానండి. బావ అయితే తినేసి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా ధార్మికకైతే టీత్ దొమలేదు, తనకు పెట్టమని అయితే అడుగుతుంది, ఇక్కడ పెట్టలేదు. ఇంకా బావ వెళ్ళిపోయిన తర్వాత నేను ధార్మిక అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే మేమిద్దరం కూడా తినేసామండి. ఇంకా చాలా బాగుంటుంది. నేను హైదరాబాద్లో టీచింగ్ చేసేటప్పుడు అయితే మా మేడం ఒకరు ఉండేవారు అనమాట, నార్త్ మేడము. తను తీసుకొచ్చేవారు, ఇంటి నుంచి తయారు చేసుకొని తీసుకొచ్చేవారు. నాకు అప్పుడు అలవాటు చేశారండి, చాలా ఇష్టము. ఇంకా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే 2-3 సార్లు తిన్నాను. కానీ బావ అయితే ఇదే ఫస్ట్ టైం అంటే తీసుకురావడం. మాకు ఇంటి దగ్గరికి ఇట్లా అమ్మొస్తారండి, సైకిల్ పైన ఇట్లా బైక్స్ పైన పెట్టుకొని వస్తారు. అలా అయితే కొనుక్కొని తినేసాను అనమాట. ఇంకా బావని తీసుకురామంటే తనకు తెలియదు, ఒకసారి అయితే చూపించానమాట. ఇంకా ఇప్పటి నుంచి అయితే ఇంకా బావని అయితే తీసుకురమ్మని చెప్పాలి. చాలా బాగుంటుందండి అసలు. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. మన సౌత్ రెసిపీస్ కంటే ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి నేను ట్రై చేసి కూడా చూపిస్తాను. నెక్స్ట్ అయితే బిర్యానీలోకి అయితే వెళ్ళిపోదాం, చూడండి వీడియో. ముందుగా బిర్యానీలోకి అయితే చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందామండి. చికెన్ అయితే నేను ఒక 1/2 kg అయితే తీసుకున్నానండి. కేజీ తీసుకొచ్చాను, 1/2 kg అయితే ఇంకా కర్రీ వండేసాను. 1/2 kg అయితే ఇట్లా మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను బిర్యానీ కోసం. ముందుగా చక్కగా కడిగేసుకున్నాను ఫ్రెష్గా. తర్వాత అందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం అయితే యాడ్ చేసుకున్నానండి. తర్వాత వేసింది ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ అయితే జీరా పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు గిన్నెలో వేస్తుంది ఏంటి అంటే చికెన్ మసాలా అండి. ఇంకా చికెన్ మసాలా, గరం మసాలా 2 మిక్స్ చేసి అయితే వేసుకున్నానండి, 1/2 టీ స్పూను. తర్వాత పసుపు వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. నెక్స్ట్ అయితే పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకొని, ఇలా పచ్చిమిర్చి అయితే ఒక 4 ఇలా మధ్యలోకి అయితే కట్ చేసుకోండి, పొడుగ్గా కట్ చేసి వేసేసుకోండి. తర్వాత పెరుగు అనేది వేసేసుకుంటున్నానండి. పెరుగు వేయడం వల్ల చాలా బాగుంటుంది బిర్యానీకి టేస్ట్ అనేది. మళ్ళీ మ్యాగ్నేట్ చేసినప్పుడు కూడా చక్కగా మసాలా మొత్తం పడుతుందన్నమాట. పెరుగు అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రోస్ట్ చేశాను కదండి, ఆయిల్ అన్నమాట. ఆయిల్ అయితే ఒక 2 టీ స్పూన్లు అయితే వేసేసుకొని, తర్వాత ఇంకా చికెన్ అయితే మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని అయితే ఒక 1/2 అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల, ముక్కకు మొత్తం మసాలా అనేది పడుతుంది. సరే ఇలా మ్యాగ్నేట్ చేసుకొని, ఇంట్లో ఉన్న మసాలాలే కదండి, ఇంకా బయట నుండి ఏ మసాలా అవసరం లేదు. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని అయితే ఒక 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా బావ అయితే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేయమన్నాడండి. నార్మల్గా బిర్యానీ తింటే తినాలనిపించదు, ఇంకా కర్రీ చేస్తే అందులో పెట్టుకొని అయితే తినొచ్చు అని ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయమన్నాడు. ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా అయితే ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. అందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీరా పౌడరు ఇవన్నీ అయితే వేసుకున్నానండి. తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మిగిలిపోయాయి, అవి కూడా వేసేసుకున్నానండి. ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉండే, కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని, ఇంకా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. తర్వాత పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి, ఉల్లిగడ్డలు. ఇంకా మీరు కర్రీలోకి ఏమేమి వేసుకుంటారో అన్నీ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవడం అండి. ఇంకా డైరెక్ట్గా పెనంలోకి వేసేసుకోవడం, ఇంకా గంజిలో వేసేసుకొని వంట చేసుకోవడమే అండి. ఇంకా అన్ని రకాలుగా స్పైసెస్ అయితే యాడ్ చేసుకొని చక్కగా మ్యాగ్నేట్ చేసుకున్నానండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని మీరు ఏ బౌల్లో అయితే కర్రీ వండుకుంటున్నారో అందులోనైతే వేసేసుకోండి. నేనైతే అందులో వేసేసి ఇంకా ఆయిల్ కూడా వేసేసుకున్నాను కదండి.
ఇంకా పైనుంచి అయితే మీరు గరం మసాలాకు కావాల్సిన మసాలాలు అయితే ఓల్ మసాలా అయితే వేసేసుకుంటున్నానండి. ఆల్ గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను. ఇలా పైనుంచే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని అయితే ఇంకా మూత పెట్టారనుకోండి, చక్కగానైతే ఆయిల్ అనేది పైకి తేలుతూ అయితే చక్కగా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకబెట్టుకున్నారనుకోండి, చక్కగా ఉడుకుతుంది అన్నమాట చికెన్ అనేది. ఇలా ఉడికిపోయి అయితే పైకి అయితే మంచి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇంకా చివరికి అయితే నేను కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని అయితే ఇంకా కర్రీ అయితే దించేసుకున్నానండి. ఇలా ఒకసారి బ్యాచిలర్స్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ అనేది. ఇంకా బిర్యానీ అయితే తయారు చేసుకుందామండి. ముందుగా రైస్ కుక్కర్ గిన్నెలోకి అయితే నేను వాటర్ అనేది యాడ్ చేసి ఇలా అయితే మరగబెట్టుకున్నానండి. వాటర్ని ఇలా మరుగుతూ ఉంటేనైతే అందులోకి ఆల్ గరం మసాలా అయితే వేసేసుకున్నానండి. తర్వాత మీరు రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకోండి. ఇంకా వేసేసి కొంచెం నిమ్మరసము, కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అందులోకైతే మనం ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకోండి. మీరు ఏ రైస్ అయినా పర్లేదు, ఒక 1/2 అవర్ అయితే నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పుల్లలుగా అవుతుందండి, రైస్ మంచిగా పొడిలాడుతూ వస్తుంది. ఏ రైస్ అయినా పర్లేదు. నేనైతే బాస్మతి రైస్ ఉంటే ఇంకా బాస్మతి రైస్ తోటి అయితే చేస్తున్నానండి. ముందుగానైతే నేను ఆయిల్ని నిమ్మరసం అయితే యాడ్ చేశాను కదండి, మీరు కూడా యాడ్ చేయండి. రైస్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండానైతే ఇలా పుల్లలుగానే అయితే వస్తుంది. ఒకసారి అయితే కలిపేసుకొని అయితే ఇంకా మూత పెట్టి అయితే ఒక 80% ఉడకబెట్టి అయితే ఉడికిన తర్వాత నేను జల్లెడ గిన్నెలోనైతే వాష్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నానండి రైస్ని. మీరు కూడా అలా చేయండి. ఇంకా మసాలా మొత్తం రైస్కి అనేది పడుతుంది. ఇంకా ఇది అనేది పక్కకు పెట్టేసుకొని ఇంకో రైస్ కుక్కర్ బాండీ అయితే పెట్టేసుకొని అందులోకి అయితే మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకున్నానండి. వేసేసి అందులోకి నేను నిమ్మరసం యాడ్ చేయలేదు ముందుగా మ్యాగ్నేట్ చేసేటప్పుడు. ఇప్పుడైతే నిమ్మరసం యాడ్ చేసి ఒకసారి కలిపేసుకున్నానండి. తర్వాత అందులోకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకొని అందులోనే ఇంకా 80% ఉడకబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకుంటున్నానండి. మీరు ఒక 2-3 లేయర్స్గా వేసేసుకోవచ్చు. నేను ఒకటే లేయర్గా అయితే చికెన్ వేసేసుకొని తర్వాత అయితే ఇంకా రైస్ పెట్టేసి దానిపైన కూడా రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా పుదీనా ఇవన్నీ అయితే యాడ్ చేసుకున్నానండి. మళ్ళీ పైనుంచి కొంచెం అయితే నేను రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ అయితే ఉంటాయి కదండి, ఈ వాటర్ కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా 20% రైస్ అయితే కుక్ కావాలి కదా, అందుకోసం అయితే యాడ్ చేసి దానిపైన అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇదైతే నెయ్యి చాలా బాగుంటుంది, నెయ్యి ఫ్లేవరు. ఇంకా ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నారనుకోండి, బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మేమైతే వడ్డించుకుంటున్నాము. చాలా బాగుంది కూడా టేస్ట్. బావ అయితే తిని చాలా బాగుందని చెప్పాడండి. ఇంకా మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయిందండి. ఎన్నో బాండీలు పెట్టకుండా ఒకటే గిన్నెలో అయితే ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. బ్యాచిలర్స్ అయినా ఇంట్లో రైస్ కుక్కర్ ఉన్నా కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. సైడ్గా ఇంకా మళ్ళీ చికెన్ అయితే వండాను కదండి, చికెన్ కర్రీ కూడా ఇంకా అన్నీ మిక్స్ చేసి వండుకోండి. ఇలా వండినా కూడా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు బయట వండుకునే వాళ్ళు అన్నీ మిక్స్ చేసి కుండలలో ఇలా మట్టి పాత్రలలో వండుతారు కదండి, ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను మట్టి పాత్ర కూడా తీసుకొచ్చాను, అదైతే అందులో ఇంకా వండలేదండి. అందులో అయితే వండి ఒకసారి చూపిస్తాను, చాలా బాగా వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కూడా యాడ్ అవుతాయి మట్టి పాత్రలలో వండడం వల్ల. మట్టి పాత్రలలో వండడానికైతే ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడైతే బావ తింటూ అయితే చాలా బాగుంది టేస్ట్, 2 కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పాడు. ఇంకా బిర్యానీ గిన్నె ఓపెన్ చేయంగానే మాడిపోయింది అనుకున్నారా పైన, కానీ అవన్నీ ఆకులు కదండి, ఆకులు అనేవి ఇంకా ఇట్లా బాగా ఉడికిపోయి అలా కలర్ అనేవి మాడిపోయాయి. మేమైతే బిర్యానీ చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఇలా. ఇంకా ఈవినింగ్ అయితే మేము గోరింటాకు తెంపుకోవడానికి అయితే వెళ్ళామండి. ఇంకా బావ సైడ్కి వెళ్ళే దారిలో గోరింటాకు ఉందని చెప్పాడు. ఇంకా ఆకుమైదాకైతే తెంపుకొని వచ్చాము. ఇదైతే చుట్టూ చూపిస్తున్నాను చూడండి, వెదర్ చాలా బాగుంది. ఇది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను. ఇది ఉన్నవైతే మొత్తం గవర్నమెంట్ హౌసెస్ అండి. ఇంకా కింద ఉన్న చెట్లు అయితే చెరుకు తోటలండి. ఇక్కడ చెరుకు తోటలు బాగుంటాయండి నార్త్లో, అంటే మేమున్న ప్లేస్లోనైతే చాలా బాగుంటాయి. ఇంకా ఈవినింగ్ అయితే గ్రాసరీస్ కొనుక్కోవడానికి అయితే డీమార్ట్ అయితే వెళ్ళామండి. ఇంకా బావ కూడా కొన్ని టీషర్ట్స్ అయితే చూశాడు.
టీ షర్ట్స్ అయితే బావ తీసుకున్నాడు. ఒక 4 టీ షర్ట్స్ 5 టీ షర్ట్స్ బావ తీసుకున్నాడు అనమాట. ఒక ఫోటో దిగుదాం దా బావ అని అంటే ఇక్కడైతే ఒక స్టిల్ అయితే ఇస్తున్నాడు బావ జేబులో చేయబెట్టుకొని. ఇంకా ధార్మిక అయితే వేఫర్ అయితే తీసుకుందండి. ఇంకా దానికి బిల్ అయితే వేపియలేదు, వేపియక ముందే తింటుంది. ఇంకా 2-3 దెబ్బలు కూడా అయినాయి డిమార్ట్లో కూడా, చెప్తే వినదు. ఇంకా బయటికి వెళ్ళాం కదా అలానే చేస్తుంది, అల్లరి చేస్తుంది అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది, వెజిటేబుల్స్ ఇంకా ఆకుకూరలు అయితే తీసుకొచ్చాము. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి. ఇప్పుడైతే ఫ్రెష్గా దొరుకుతాయి కదా ఆకుకూరలు, ఇంకా ఆకుకూరలు తినడానికి అయితే ట్రై చేస్తున్నామండి. చాలా బాగా తింటున్నాము ఆకుకూరలు ఇప్పుడు, వింటర్లో బాగా వస్తాయి కాబట్టి. వీడియో అయితే ఇంతే అండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ అయితే పెడతాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేసి మీకు చూపిస్తాను ముందు. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.